తెలుగు రాష్ట్రాలతో పాటే తొలి విడత ఎన్నికలు జరిగే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు హింసాకాండకు పాల్పడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని చంపేశారు. దంతెవాడలో స్థానిక ఎమ్మెల్యే కాన్వాయ్ ప్రయాణిస్తూ ఉండగా మావోయిస్టులు బాంబును పేల్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో పాటు ఆయనకు భద్రతగా వెళ్తున్న పోలీసులపై కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యే భీమా మాండవితో పాటు 5 పోలీసులు చనిపోయారు. ఎమ్మెల్యేతో పాటు 5 పోలీసులు చనిపోవడంతో దంతెవాడలో విషాద ఛాయలలుముకున్నాయి. పోలీసులు హెచ్చరించినా వినకుండా బీజేపీ ఎమ్మెల్యే దంతెవాడలో సమస్యాత్మక ప్రాంతానికి వెళ్లారని అధికారులు అంటున్నారు. మావోయిస్టులు పేల్చిన ఐఈడీ 50 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్నందువల్ల, పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల భీమా మాండవి అక్కడికక్కడే చనిపోయారని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రమే చేయాలని తాము చెప్పినా ఎమ్మెల్యే వినలేదన్నారు. 3 बजे बचेली में वो उनको समझाइश दी गई, वो उन्होंने यहाँ आने की बात कही। थाना प्रभारी के मना करने के बाद भी वो जो है वहाँ के लिए निकल गए। तो यहाँ पे आने के बाद जो कुआकोंडा से करीब 2 किलोमीटर पहले उनकी गाड़ी को ब्लास्ट किया गया, जिसमें कि माननीय विधायक श्री भीमाराम मंडावी जो है वो शहीद हो गए। उनके साथ पीएफओ कुलदीप सोमरू शहीद हो गए और जो रामलाल ओयाम शहीद हो गए और आरक्षक चालक दंतेश्वर जो है वो शहीद हो गए। बीपी गाड़ी थी, बीपी गाड़ी के परखच्चे उड़ गए। पीछे जो फॉलो गाड़ी थी उसके ऊपर भी हमला हुआ, उसमें 5 लोग थे, वो अभी इधर उधर भटके हुए, उनको भी एक एक करके निकाला जा रहा है। लगातार करीब आधे घंटे तक फायरिंग हुई है दोनों तरफ से। जो पीछे जो फॉलो थी उनके ऊपर ही फायरिंग हुई, वो भी जम के काफ़ी देर लड़े, क्योंकि इस गाड़ी का इतना तगड़ा ब्लास्ट हुआ कि कोई गाड़ी के परखच्चे उड़ गए, सभी लोग उसी टाइम शहीद हो गए। इसीलिए रिइंफोर्समेंट टाइमली पहुँच गई, लेकिन क्योंकि आईडी का इंटेंसिटी इतना ज़्यादा था कि किसी को बचाना संभव नहीं हो पाया। उनका फ़ोन नंबर है, कॉन्टैक्ट। ఇది ఛత్తీస్గఢ్ దంతెవాడలో మావోయిస్టుల కాల్పుల్లో బీజేపీ ఎమ్మెల్యే మృతితో అక్కడ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రభావం కనిపించబోతోందనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి తనిఖీలు ఇంకా చేపడుతున్నారు? ఎన్నికలపై ఏమైనా ప్రభావం కనిపించబోతోందా? ఈ దంతెవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన మావోయిస్టుల ఘాతుకం ఇది. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఎన్నికల మీద అంటే అభ్యర్థి కాదు కదా చనిపోయింది, కాబట్టి ఎన్నికలు వాయిదా వేసే అవకాశం అయితే లేదు. కాకపోతే ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేనే చనిపోయాడు కాబట్టి భద్రతా పరంగా మరింత పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అక్కడున్న భద్రతా సిబ్బందితోటి, ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తోటి ఫోన్లో ఇప్పటికే మాట్లాడుతుంది, అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేస్తోంది. ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేనే మావోయిస్టులు ఈ రకంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అందులోనూ హై ఇంటెన్సిటీ ఎక్స్ప్లోజివ్ డివైస్ ను ఉపయోగించి పేల్చడం ద్వారా ఇంత మారణహోమాన్ని సృష్టించగలిగారంటే రేపు ఎన్నికల నిర్వహణ కూడా, ఎందుకంటే ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకే అక్కడ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ముగించి ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఇక్కడ ఈ పోలింగ్ అవర్స్ అనేవి ఉన్నాయి. మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల వరకు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేలాగా ఏర్పాట్లు చేసినప్పటికీ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో మధ్యాహ్నం 3-4 పోలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. మరి అట్లాంటి సందర్భంలో అక్కడ మావోయిస్టుల కదలికలు ఇంకా ఇలాగే ఉండి ఈ తరహా దుశ్చర్యకు పాల్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా మావోయిస్టులు పాంప్లెట్లు విడుదల చేశారు, పోస్టర్లను విడుదల చేశారు. ఎవరైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే వారిని హతమారుస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ అత్యంత పటిష్టమైన ఏర్పాట్లను చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజానికి ఈ భీమా మాండావి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే దంతెవాడ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. దంతెవాడకు సమీపంలో నకుల్నార్ దగ్గర, శ్యామగిరి హిల్స్ దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పోలీసులైతే ప్రచారం చేయవద్దు, ఇక ఆపేయండి అని చెప్పి ఆయనకు సూచనలు జారీ చేసినప్పటికీ ఇవాళ సాయంత్రంతో ఎలాగూ ప్రచారం ముగిసిపోతుంది, చివరి వరకు వీలైనంత ఎక్కువ మందిని కలిసి ప్రచారం చేయాలన్న ఒకే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఈ మావోయిస్టుల దాడి